మనకి ఏం గుర్తొస్తుంది? ఏమండి అలా హేళన చేయకూడదు, తప్పది. ఇప్పటికే చాలా మంది ట్రోల్ చేస్తారు, మీరు కూడా అలాగా, తప్పది. సో మరి దానికి కారణమైన వ్యక్తి ఎవరు? శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అన్నయ్య దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడు. తమ్ముడు పిండం పెట్టి విజయాన్ని చేతబట్టి, ఆ విజయాన్ని అన్నయ్య కాళ్ళ దగ్గర పెట్టి డిప్యూటీ సీఎం పదవి చేతబట్టి ఈరోజు అభివృద్ధితో పాటు అధికారులను కూడా పరుగులు పెట్టేస్తున్నారు. అవునా కదా? సో మరి కళ్యాణ్ గారి వల్ల మళ్ళీ పరిపాలించే స్థాయికి వచ్చాం. ఇక్కడి నుంచి ఎవరైనా సరే మీది ఏ కులం అని అడిగితే కాపు కులం అని చెప్పడంతో పాటు పాల కులం అని చెప్పండి, సరేనా? అదేవిధంగా చాలామంది కళ్యాణ్ గారిని చాలా అన్నారు, ఏంటది, గెలిచిన ఒక చోట కూడా సీట్ నిలబెట్టుకోలేకపోయారు అన్నారు. కానీ నిలబెట్టిన ప్రతి చోట 21-21 2-2 గెలిపించుకున్నారు. అదేవిధంగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు అన్నారు. కానీ ఏకంగా మోడీ గారి గుండెల్లో చోటు, ఆయన పక్కన సీటు సంపాదించుకున్నారు. చాలామంది అసెంబ్లీ గేటు తాకనివ్వన్నారు, వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు. రోడ్ల మీద వారాహిని తిరగనివ్వన్నారు, వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వకుండా చేశారు. అదేవిధంగా ఆయన పక్కన పెడితే మనల్ని కూడా వాళ్ళని సపోర్ట్ చేసిన ఎవరైతే మనం ఉన్నామో చాలామంది జెండా కూలీలు అన్నారు. ఆ జెండా కూలీలే 21-21 ఫుల్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అవునా కదా? ఆ జెండా కూలీలే 151 నుంచి 11 తీసుకొచ్చారు. అవునా కదా? ఇంకా ఏమన్నారండి? పిల్ల సైనికులు అన్నారు. పిల్ల సైనికులు కాదండి, జన సైనికులు. అసలు జన సైనికులు అంటే ఏంటంటే ఈయన పవన్ కాదు, తుఫాన్ అన్న మోడీ గారి మాటలు జన సైనికుడు అంటే. తమ్ముడు కోసం అడ్డంగా నిలబడిపోయిన నాగబాబు గారు జన సైనికుడు అంటే. 21-21 వస్తాయని చెప్పి ఫుల్ స్ట్రైక్ కేకే సర్వే జన సైనికుడు అంటే. అదేవిధంగా ఎర్రకండువా చూసి భయపడిపోయారు కొంతమంది, అది జన సైనికుడు అంటే. చివరిగా వంగవీటి మోహన్ రంగా గారి తెగింపు ధైర్యం జన సైనికుడు అంటే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మాట అన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అది జన సైనికుడు అంటే. చాలా సంతోషంగా ఉంది నాకు.